గొర్రెల కాపరుల గొంగడి ధర్నాకు తరలిరండి. పెద్దపల్లి జిల్లాలోని గొర్రెల కాపరుల హక్కులు మరియు మార్కెట్ స్థలాల రక్షణ కోసం ఈ నెల 23న భారీ గొంగడి ధర్నా నిర్వహించనున్నట్లు గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ప్రకటించింది. శనివారం పెద్దపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం నేతలు మారం తిరుపతి యాదవ్, శైలేంద్రరాములు యాదవ్ మాట్లాడుతూ తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి ఇది చారిత్రాత్మక పోరాటమని పేర్కొన్నారు. మార్చి 23న ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ఈ నిరసన కార్యక్రమానికి యాదవులు, కురుమలు మరియు గొర్రెల కాపరులు వందలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ గొంగడి ధరించి వచ్చి ఐక్యతను చాటాలని, ఈ ధర్నాను విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్ల అంజయ్య యాదవ్, మండలాధ్యక్షుడు దాడి చంద్రమౌళి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు శైలేంద్రరాములు యాదవ్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మరి మేకల నరసయ్య యాదవ్, మండలాధ్యక్షులు మరి దాడి చంద్రమౌళి యాదవ్, మరి రాష్ట్ర నాయకులు అంజయ్య యాదవ్, మరి మన కనగర్తి సొసైటీ అధ్యక్షులు, ఈ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మరి సోమవారం రోజున ఒక పెద్ద ధర్నాను తలపెట్టింది. అదే గొంగడి ధర్నా. ఒక వినూత్న పద్ధతిలో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్నమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి దీనికి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులు, కురుమలు, మరి గొర్రెల కాపర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి విజయవంతం చేయాలి. మరి 23 తారీఖు 3వ నెల మరి ఉదయం 10 గంటలకే కలెక్టరేట్ ముందట, పెద్దపల్లి కలెక్టరేట్ ముందట ఈ గొంగడి ధర్నా ఉంటుంది. కాబట్టి మరి గొర్రెల కాపర్లు ఇందులో పెద్ద ఎత్తున తరలి రావాలి. దీని నినాదమే మన మార్కెట్ స్థలాలు మనమే కాపాడుకుందాం అనే నినాదంతో ఈ ధర్నా చేస్తున్నాం. మరి మన మార్కెట్కు మరి 6 మార్కెట్లు ఉన్నాయి. వాటి స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా వాటికి బౌండరీలు ఏర్పాటు చేయాలి, ఉన్న నిధులను కలెక్టర్ గారు ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ధర్నాను చేపడుతున్నాం. మరి ఈ ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. మరి